చూడండి ఇక్కడ ఉమ్మెత్త పుష్పంలో మనకి క్లియర్గా పురుష ప్రత్యుత్పత్తి భాగాలు కేసరావళి మనం పరిశీలిద్దామండి. దీంట్లో మనం పరిశీలించినట్లయితే కాడలాగా ఉన్నటువంటిది కేసరదండము, ఫిలమెంట్ అంటారు. దాని చివర మనకి బల్బులాగా కనిపించేటటువంటిది పరాగ కోశాలు, యాంతర్ అంటారు. దీని లోపల పరాగ రేణువులు అనేవి తయారవుతాయి. సో మనకి కనిపిస్తున్నాయి. ఈ పరాగ రేణువులు అంటుకుంటే మనకి పొడిలాగా మనకి తగులుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్లాత్ కనిపిస్తున్నాం చూడండి, ఇట్లా దులిపితే మనకి పరాగ రేణువులు అనేవి చూడండి మనకి పరాగ రేణువులు కనిపిస్తున్నాయి. సో ఇక చూడండి ఇట్లా మనకి పరాగ రేణువుల్ని జూమ్ చేసి చూస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి ఉమ్మెత్త పువ్వులో 5 కేసర దండాలు లేదా 5 కేసరావళి ఉంటుంది. 5 కేసరావళిలో మనకి కేసర దండము, పరాగ కోశాలు ఉంటాయి. పరాగ కోశాల లోపల పరాగ రేణువులు అనేవి కనిపిస్తూ ఉంటాయి.